ఈ నెల 28న గ్రీన్ పార్క్ హోటల్లోని కాదియానీ జమాత్ నిర్వహించే సమావేశాన్ని రద్దు చేయాలని విశాఖ జిల్లా ఆల్ మసీద్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జగదంబ మక్కా మసీద్ నుండి ముస్లిం సోదరులందరూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్, పోలీస్ కమిషనర్లను కలిసి వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు మసీద్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అల్మాస్ అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్ మాట్లాడుతూ అమాయక ముస్లింలను మోసం చేసే ఉద్దేశంతో కాదియాన్ జమాత్ ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. వీరు నిజమైన ముస్లింలు కాదని, కాదియానా జమాత్ కు ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదని, ఈ వర్గాన్ని భారతదేశంతో పాటు పలు దేశాలలో నిషేధించారని తెలియజేశారు. మక్కా మసీద్ అధ్యక్షులు అబ్దుల్ మునీర్ మాట్లాడుతూ గతంలో వీరు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారని, ముస్లింలు అక్కడి నుంచి తరిమి కొట్టారని తెలిపారు. వీరి వల్ల ఒక్క ముస్లింలే కాదు, హిందూ క్రైస్తవులు మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఈ క్రమంలో నర్వ మదర్స్ ప్రిన్సిపల్ ముతియా రెహమాన్, ఫరూక్, హైదర్ అలీ సింకా తదితరులు పాల్గొన్నారు. అసలు జరుగుతున్న సంగతి ఏంటంటే, విశాఖపట్నంలో ముస్లిమ్స్ కాని వాళ్ళు, మేము కూడా ముస్లిమ్సే అని చెప్పి ఖాదియానీ గ్రూప్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ముస్లిమ్స్ని, మిగతా అన్ని క్యాస్టుల వాళ్ళని తిట్టే కార్యక్రమం చేస్తారండి. వాళ్ళు నిజంగా ముస్లిమ్స్ కాదు. ఆ ముస్లిమ్స్ని కూడా తిట్టే ముస్లిమ్స్ వాళ్ళు మా పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, వారు అని కాదండి, ఇప్పుడు మొత్తం ఇస్లాంని వాళ్ళు ఖండించి మాట్లాడే మనుషులు. ఆ మనుషులు ఏమో ఇక్కడ విశాఖపట్నంలో ఇంతకుముందు ఎప్పుడూ లేరు. వాళ్ళు ఈ ఆదివారం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మా ముస్లింలందరినీ చెడగొట్టడానికి, ఇక్కడ ఉన్న భాయిచారా చెడగొట్టడానికి వస్తున్నారు. ఖండిస్తూ వాళ్ళ మెసేజ్ ఏంటంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఖురాన్ పట్ల, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పట్ల, జీసస్ పట్ల, హిందూ రాముడు అన్నది నేనే రాముడు అని అనడం కూడా జరుగుతుంది అతను. కాబట్టి ఇది అన్ని కులాలకి అతీతంగా మనం ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కులాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళ కులాన్ని మనం గౌరవించుకుంటాం. ఇక్కడ ఇప్పుడు దాకా ఇలాంటి సంభాషణ జరగలేదు. అది ముస్లిమ్స్ పేరు మీద అనవసరంగా బ్యాడ్ ప్రాపగండా జరుగుతుంది ఇది. కాబట్టి వాళ్ళు ముస్లిమ్స్ కాదు. ఇది ఆల్రెడీ వాళ్ళని ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఖండించడం జరిగింది. ఈ తాలూకా మొత్తం కంప్లీట్ మన విజయవాడ, గుంటూరు మొత్తం అన్నీ అసలు ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళని బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క ఈ ప్రోగ్రామ్ని మన కలెక్టర్ గారి మేము పర్మిషన్ ఇస్తాం. मीडिया के ज़रिए से ऐलान करते हैं कि कादियानी अहमदिया ग्रुप के नाम से जो ग्रुप ने मीटिंग रखी है, ये मीटिंग मुसलमानों के नाम पे एक धब्बा है। ये पूरी जमात अपनी तरफ से जो ये मीटिंग रखी है, हकीकत में इसका मुसलमानों से कोई ताल्लुक़ नहीं है। तमाम मुसलमानों को मीडिया के ज़रिए से हम ये खबर पहुंचाते हैं कि हरगिज़ उनकी मीटिंग में शामिल ना हो। और साथ ही साथ हम कलेक्टर साहब और कमिश्नर साहब और दीगर जितने भी गवर्नमेंट के अथॉरिटीज़ हैं, हम तमाम अथॉरिटी तक अपना रिप्रेजेंटेशन पेश करने वाले हैं कि इस जमात को जो अपने आप को मुसलमान ఇది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినారు, ఎవరు చేస్తున్నారని. యాక్చువల్లీ ఇది నాట్ ఫర్ ముస్లిమ్స్ అండి. ఎందుకంటే వీళ్ళు మిర్జా గులాం ఖాదియానీ అని ఒక కొత్త జమాత్ని తయారు చేసి వాళ్ళు ఇక్కడ పాపం అమాయకులు ముస్లిమ్స్ని రెచ్చగొడుతున్నారు. దీనివల్ల విశాఖపట్నం ముస్లిమ్స్ అందరినీ చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాస్ట్ పైగంబర్, దాని తర్వాత ఎవరు కూడా ఖియామత్ వరకు ప్రాఫిట్ ఎవరు రారు.